ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ డే అండ్ ఫోర్త్ డే హైలైట్స్ గురించి ఒక్కసారి మనం షార్ట్ కట్ లో జబర్దస్త్ గా మాట్లాడేద్దాం భయ్య. దానికంటే ముందు అసలు ఇంగ్లాండ్ ఆడుతుంటే ఇండియన్ ఫ్యాన్స్ అందరూ దీని అమ్మాయి ఏం చూస్తాం భయ్య మ్యాచ్ అని అనిపించింది తెలుసా. ఎందుకంటే మనోళ్ళు కష్టపడుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, మనోళ్ళు వాళ్ళేమో చాలా ఈజీగా ఆడిస్తున్నారు. కానీ మనోళ్ళు బ్యాటింగ్ వచ్చేసరికి వాళ్ళ బౌలర్లు మొత్తం ఇట్లా విరుచుకుపడిస్తున్నారు, వాళ్ళ బౌలింగ్ మంచిగా పడుతుంది, బాల్ మొత్తం బొంగరాలు తిరిగిపోతుంది, మనోళ్ళేమో అవుట్ అయిపోతున్నారు, వాళ్ళేమో మంచిగా ఆడుతున్నారు. ఇదేంది భయ్యా, మరి ఇప్పుడు ఇంగ్లాండ్కి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందా లేకపోతే ఇండియాకి ఎక్కువ ఛాన్స్ ఉందా అంటే ఆల్మోస్ట్ ఇంగ్లాండే. కాకపోతే ఇండియా డ్రా చేయడానికి మనం బిలీవ్ చేయాలా, ఇండియా డ్రా చేయడానికి అయితే ఛాన్స్ అయితే చాలా ఉన్నాయి భయ్యా. మరి ఏం ఛాన్సెస్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలి కదా. ఫుల్ లెంత్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా మంచిగా మనం ఎంటర్టైన్ అయితే మంచిగా ఫుల్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం భయ్యా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ అట్లాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి భయ్య. ఎందుకంటే మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో, అందరు తెలుసుకుంటారు, అందరు చూస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకేనా. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇంగ్లాండ్ వచ్చేసి టోటల్ గా వాళ్ళు ఎన్ని రన్స్ చేసారు, 600+ రన్స్ చేసారు, 669 రన్స్ వాళ్ళు చేసారు. మనోళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 358 రన్స్ చేసారు. ఇప్పుడు మరి ఇంగ్లాండ్ ఎంత లీడ్ లో ఉంది ఇప్పుడు చూడు. ఇండియా 358 రన్స్ చేస్తే ఇంగ్లాండ్ 669 రన్స్ చేసింది కాబట్టి ఇంగ్లాండ్ ఆల్మోస్ట్ 300+ రన్స్ లీడ్ లో ఉంది. ఆల్మోస్ట్ 311 రన్స్, మామూలు స్కోర్ కాదు కాబయ్యా. అంటే ఇప్పుడు మనం ఇండియా వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ లో 311 రన్స్ కొట్టాలి అండ్ దాని తర్వాత ఇంకా రన్స్ కొట్టి టార్గెట్ ఇవ్వాలి. అప్పుడు ఆ టార్గెట్ ఇంగ్లాండ్ కొట్టకపోతే అప్పుడు ఇండియా గెలిచే ఛాన్స్. కాకపోతే ఇక్కడ ఉంది ఎంత, ఓన్లీ 1 డే మాత్రమే. అండ్ ఇండియా 311 రన్స్ ట్రయల్లో ఉంది, అంటే వెనుకంజలో ఉంది. అప్పుడు ఇండియా బ్యాటింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు నిన్న జరిగిన 4th డేలో ఇండియా వాళ్ళు 174 రన్స్ కొట్టారు, 2 వికెట్లు పోయినాయి. ఇప్పుడు డే 5 కాబట్టి రిమైనింగ్ ఉన్న 133 రన్స్ కొట్టి ఇంకా టార్గెట్ ఇచ్చి అప్పుడు ఇండియాని ఆల్అౌట్ చేస్తే అప్పుడు ఇండియా గెలుస్తుంది. కానీ ఇది జరిగే పని కానే కాదు, అసలు అస్సలకే కాదు. అండ్ ఇప్పుడు మనం ఏం టార్గెట్ చేయాలంటే ఖచ్చితంగా ఇండియా ఈ డే 5 మొత్తం ఆడడానికి ట్రై చేయాలి అంతే. ఇంకా ఈ డే 5 మొత్తం ఆడిరనుకో లాస్ట్ వికెట్ వరకు మ్యాచ్ అయితే డ్రా అయిపోతుంది. ఇంగ్లాండ్కి ఇంకా బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఏమి ఉండదు కదా. మొత్తం ఇండియానే ఆడిస్తుంది అనుకో డే 5 మొత్తం, అప్పుడు మ్యాచ్ అయితే డ్రా చేయడానికి ఉంటుంది. కాకపోతే బాల్ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్స్ వేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది భయ్య. అదే ఇండియా వాళ్ళు వేసినప్పుడు మాత్రం అసలు బాలే, అసలు స్వింగే అవ్వట్లే, అసలు ఏది కావట్లే, మంచి స్ట్రైట్గా వస్తుంది బాల్ పడి మంచిగా వాళ్ళు ఆడేస్తున్నారు. ఒక్కొక్కరు సెంచరీలు కొట్టడం జబర్దస్త్. అసలు వాళ్ళ రన్ స్కోర్ అనేది ఆల్మోస్ట్ 4+ ఉన్నది. వాళ్ళు 1 డే లెక్క ఆడుతున్నారు, మనం టెస్ట్ లెక్కనే ఆడుతున్నారులే, కానీ వాళ్ళు 1 డే లెక్క ఆడుతున్నారు భయ్య. అదే ఇంగ్లాండ్ ఏ ఫార్మాట్ అయినా ఏ మ్యాచ్లు అయినా వాళ్ళు దూకుడు మీదనే ఆడతారు కాబట్టి ఇంగ్లాండ్ అయితే అంత మంచి రన్స్ చేస్తున్నారు. వాళ్ళ బౌలింగ్ వచ్చినప్పుడు కూడా జబర్దస్త్ బౌలింగ్ చేస్తున్నారు. మనోళ్ళు వేసినప్పుడు మాత్రం అసలు ఏం పడట్లేదు, ఏం చేస్తలేదు. మరి దానికి ఏం చేస్తామా, మనోళ్ళు చక్కగా వేయట్లేదా అని అంటే అది కాదు. బొమ్మసిరా చాలా కష్టపడుతుండు, బుమ్రా చాలా కష్టపడుతుండు, జడేజా, వాషింగ్టన్ సుందర్ అండ్ ఇక్కడ అన్షుల్ కంబోజ్ ఉన్నాడు కదా. అన్షుల్ కంబోజ్ నిజంగా చాలా మంచి అవకాశం ఇది, చాలా మంచి బౌలింగ్ వేసి మంచి వికెట్లు తీసుకుంటే ఒక లెవెల్కి వెళ్ళిపోతాడు అన్షుల్ కంబోజ్. అలాంటిది మరి అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఇంత మంచి బిగ్ ఫార్మాట్లలో మంచి అవకాశాలు రావాలంటే చాలా కష్టం. అలాంటి అవకాశం మనకు వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటేనే మనం ఇంకా ముందు మన ఫ్యూచర్ బాగుంటుంది. లేకపోతే ఇంకా అంతే, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనం మెయిన్గా ఏం మాట్లాడుకుందామంటే ఇండియాకైతే ఓన్లీ డ్రా చేసుకునే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. మీకేమనిపిస్తుంది? మీకు కూడా అదే అనిపిస్తుంది ఆల్మోస్ట్. ఏమనిపిస్తుందో కింద కామెంట్ తెలియజేయండి. అండ్ ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి బెన్ స్టోక్స్ అసలు ఏం ఆడు భయ్యా నాకు అర్థం కాదు. యాజ్ ఏ కెప్టెన్గా 5 వికెట్లు తీసి ప్లస్ మళ్ళీ 144 రన్స్ కొట్టిండు, సెంచరీ కొట్టిండు. యాజ్ ఏ కెప్టెన్గా నిజంగా హిస్టరీయే, ఈ వాళ్ళలోనే అసలు హిస్టరీ అది. 5th పర్సన్ 5 వికెట్ వాళ్ళు తీసుకొని సెంచరీ కొట్టడం 5th పర్సన్ బెన్ స్టోక్స్. అసలు ఏమైనా రికార్డులు మొత్తం బద్దలు కొట్టేస్తుండు. ఎంత ఫిట్నెస్ ఉండాలో చెప్పు. అన్ని ఓవర్లు వేసి 5 వికెట్స్ తీసి మళ్ళీ వచ్చి మళ్ళీ సెంచరీ కొట్టి అది మామూలు విషయం కాదు. మళ్ళీ టీంని మొత్తం లీడ్ చేయాలా, ఫీల్డింగ్ సెట్ చేయాలా, బౌలింగ్ ఎవరికి ఇవ్వాలా అది థింక్ చేయాలా, ఇది మొత్తం థింక్ చేయాలా, మొత్తం చేయాలా. బెన్ స్టోక్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్.
మన ప్రత్యర్థి మన ఆపోజిషన్ అసలు వాళ్ళు ఇంగ్లాండ్ అంటే మనకు పడని వాళ్ళు అయినా సరే కానీ బెన్ స్టోక్స్ ఆడిన విధానం చూస్తే నిజంగా అప్రిషియేషన్ చేయాల్సిందే ఎవ్వరమైనా. అండ్ ఇప్పుడు మనోళ్ళు 311 టార్గెట్ కాదు 311 లీడ్లో ఉన్నారు ఇంగ్లాండ్ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనోళ్ళు బ్యాటింగ్ వచ్చినప్పుడు క్రిస్ వోక్స్ చేసిన బౌలింగ్ లో టక్ వికెట్లు పోయినాయి, 2 వికెట్లు. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ డక్అవుట్. అసలు సాయి సుదర్శన్ నిజంగా లెఫ్ట్ చేద్దాం అనుకున్న బాల్ని కానీ బాల్ బ్యాట్ దాకైతే అవుట్ అయిపోయిండు. అసలు నిజంగా సాయి సుదర్శన్ కి ఇంత మంచి అవకాశం ఎవరిస్తారు భయ్య చెప్పు? మంచి అవకాశం ఉన్నప్పుడు టీము పీకల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకోకపోతే ఇంకోరు ఆదుకుంటారు చెప్పు? అంత మంచి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. మరి ఇంకేం చేస్తాం భయ్య? అదిగా సాయి సుదర్శన్ డకౌట్ అయిపోయిండు, యశస్వి జైస్వాల్ కూడా డకౌట్ అయిపోయిండు. స్కోర్ చూస్తే సడన్ గా 0 for 2 వికెట్స్ ఉన్నాయి. అమ్మ ఇదేంద్రయ్యా, వాళ్ళు ఆడుతున్నప్పుడేమో అసలు వికెట్లే పడతలేవు. ఎప్పుడు స్కోర్ చూసినా కానీ ఇంకా వికెట్లు ఉంటే గాల్లే ఆడుతుంటే మనోళ్ళది చూద్దాం ఎన్ని రన్స్ కొట్టారని చూసేసరికి 0 for 2 వికెట్స్ ఉన్నాయి అప్పుడే. అండ్ దాని తర్వాత కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ ఏమైనా పార్ట్నర్షిప్ భయ్యా. నిజంగా ఇద్దరికి మీకు 2 చిల్తో యాక్సెప్ట్ చెప్తున్నా భయ్యా, మామూలు ఆట కాదు. కేఎల్ రాహుల్ 87 కొడితే శుభ్మన్ గిల్ 78. శుభ్మన్ గిల్ 78, దాన్ని రివర్స్ చేసుకోండి, కేఎల్ రాహుల్ 87 కొట్టిండు. మనకి ఇక్కడ రన్స్ ఇంపార్టెంట్ కాదు, రిమైనింగ్ ఈ డే 5 లో ఉన్న 90 ఓవర్స్ మొత్తం మనం ఆడాలి భయ్య. అప్పుడు మనం మ్యాచ్ డ్రా చేసుకుంటాం. అప్పుడు ఇంగ్లాండ్ 2 మ్యాచెస్ గెలిచి ఉంటుంది, ఇండియా 1 మ్యాచ్ గెలిచి ఉంటుంది, అండ్ ఇంకో మ్యాచ్ డ్రా అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కనుక మనం గెలిచినాం అనుకో అప్పుడు సిరీస్ మొత్తం లేవల్ అయిపోతుంది భయ్య. లేకపోతే ఇంగ్లాండ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంగ్లాండ్ గెలిస్తే ఖచ్చితంగా ఇండియానే మంచి కంబ్యాక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఇస్తుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ దీంట్లో ఈ హైలైట్స్ లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది జోయ్ రూట్, 150 చేసిండు. బెన్ స్టోక్స్ 5 వికెట్ హాల్ ప్లస్ సెంచరీ చేసిండు. అండ్ ఇప్పుడు ఇండియా నుంచి కనుక చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత బుమ్రా 2 వికెట్స్ తీసిండు. మొహమ్మద్ సిరాజ్ చాలా కష్టపడ్డాడు కానీ 1 వికెట్ అయితే వచ్చేది మొహమ్మద్ సిరాజ్ కి. అండ్ రవీంద్ర జడేజా 4 వికెట్ తీసిండు. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్స్ తీసిండు. ఇప్పుడు భయ్య కెప్టెన్ గురించి మనం ఆడుకుందాం. కెప్టెన్సీ గురించి శుభ్మన్ గిల్ అసలు ఎట్లా కెప్టెన్సీ చేసిండు ఇండియాకి అనేది అంటే, శుభ్మన్ గిల్ చూస్తా ఉంటే అసలు టెస్ట్ మ్యాచ్ చూస్తా ఉంటే విరాట్ కోహ్లీ భయ్య గుర్తొస్తున్నాడు భయ్య మాకు. ఎందుకనంటే ఆ రోజులలో విరాట్ కోహ్లీ అగ్రెషన్ కానీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కానీ, విరాట్ కోహ్లీ స్కోరింగ్ కానీ, ఆ రన్స్ కొట్టడం కానీ, ఆ 4 కొట్టడం కానీ, విరాట్ కోహ్లీ మొత్తం చాలా మంది మిస్ అయిపోతున్నాం అయ్యా ఆ కెప్టెన్సీని అయితే. ఎందుకంటే శుభ్మన్ గిల్ వాషింగ్టన్ సుందర్ని తీసుకురావాల్సిన టైంలో వాషింగ్టన్ సుందర్ని ఆపేసిండు ఆల్మోస్ట్ 60 ఓవర్స్ వరకు. అండ్ నిన్న కూడా ఫాస్ట్ బౌలర్లకి మంచిగా బాల్ పడుతున్నప్పుడు వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చిండు, మొహమ్మద్ సిరాజ్ని పక్క పెట్టిండు. అదేంటో నాకు అర్థం కాలేదు. అసలు శుభ్మన్ గిల్ అసలు ఏం ఆలోచిస్తుండు, ఎట్లా ఆలోచిస్తుండు, ఏం స్ట్రాటజీ ప్లే చేద్దాం అనుకుంటుండో అర్థం కాలే. కానీ కొంచెం శుభ్మన్ గిల్ ఇంకా చాలా నేర్చుకోవాలి కెప్టెన్సీ మాత్రం. నాకు అనిపించింది చెప్తున్నా, మీరేమనుకుంటారో నాకే తెలియదు. కానీ అనుకునేటోళ్ళు అనుకుంటా ఉంటారు, తిట్టేటోళ్ళు తిడతా ఉంటారు, నీకేం తెలుసు భయ్ అని చెప్పేసి. ఎవడు ఏమన్నా మనకు కింద కూడా ఫరక్ పడేది కాదు. ఇగో శుభ్మన్ గిల్ అయితే ఆ కెప్టెన్సీ అయితే ఇంకా చాలా నేర్చుకుంటుండే, ఇంకా నేర్చుకునే స్టేజ్లో ఉన్నాడు. కాబట్టి ఇంకా మంచిగా నేర్చుకొని ఇంకా మంచి కెప్టెన్స్ చేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఏ సిచ్యువేషన్లో ఏ బౌలర్ని తీసుకురావాలి అదైతే చాలా మెయిన్. ఎప్పుడైనా కానీ ఏ కెప్టెన్కైనా కానీ ఏ సిచ్యువేషన్లో ఏ బౌలర్ని తీసుకురావాలనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక్కటి మనం తెలుసుకున్నాం అనుకో నిజంగా ఇక మన కెప్టెన్సీ అని అసలు దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కెప్టెన్ శుభ్మన్ గిల్ నిజంగా బ్యాటింగ్ మాత్రం జబర్దస్త్ చేస్తున్నాడు. కెప్టెన్గా ఉన్నప్పుడు ఎవడెవడో ఎన్నెన్నో మాటలు అంటాడు. మనం బ్యాటింగ్ మంచిగా చేసినప్పుడు ఎన్నైతే నీకు ప్రశంసలు వస్తాయో, నువ్వు కొంచెం కెప్టెన్ కానీ కొంచెం తొందరగా వచ్చి టకౌట్ అయిపోవడం కానీ జరిగిందనుకో, 1-2 సార్లు జరిగిందనుకో, ఇక అదే దాన్ని పట్టుకొని అంటూనే ఉంటారు. ఎప్పుడు కానీ అట్లా అనొద్దు. కాకపోతే అక్కడ జరిగిన పాయింట్స్ మాత్రం చెప్తున్నా. శుభ్మన్ గిల్ అట్లా చేస్తుండు, ఇట్లా చేస్తుండు, శుభ్మన్ గిల్ ఇట్లా వేషన్ కాదు, అది సహజం. ఇంకా అంత జరిగిపోతుంది, దాన్ని జరగనివ్వాలి, దాన్ని కూడా ఆపలేము. కానీ అండ్ మ్యాచ్ హైలైట్స్ మాత్రం ఇది భయ్య డే 3 డే 4 అండ్ ఇవాళ డే 5 జరుగుతుంది. సక్సెస్ఫుల్గా మనోళ్ళు మొత్తం 90 ఓవర్స్ మొత్తం ఆడి మ్యాచ్ని డ్రా చేయాలి సక్సెస్ఫుల్గా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మరి మీకేమనిపిస్తున్నారో కింద కామెంట్ చేయండి.